ప్రైజ్ ది లార్డ్. 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికలు ఎవలను అమ్మబడును. ఆమేన్. ఎలీషా ఈ మాట చెప్పిన సమయంలో మంచి కరువు నడుస్తుంది. కానీ రాజైన యెరోబోముకి ఎలీషా చెప్తాడు ఏంటంటే, రేపు ఈ సమయానికి మనకి కరువు అంతా పోయి మనం మన యొక్క ధాన్యాన్ని, పిండిని అమ్ముకోగలుగుతామని. అంటే మనకి అంత వెంటనే సమృద్ధి వస్తుందని యెరోబోముకి అర్థం కాదు. ఆయన దేవుడి యొక్క ప్రవచనాన్ని కూడా శంకిస్తాడు. ఎలా అంటే అడుగుతాడు, నిజంగానే ఆకాశానికి దేవుడు కిటికీలు పెట్టి కిటికీల ద్వారా ఇవన్నీ పంపించిన సాధ్యమా అని. కానీ అప్పుడు ఎలీషా అంటాడు, నువ్వు చూస్తావే కానీ తినలేవు అని. అలాగే మరి ఆ యొక్క శంకించడాన్ని బట్టి, సరైన విశ్వాసం లేకపోబట్టి యెరోబోము మరణిస్తాడు. కానీ దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడుతుంది. నిజంగానే ఆ సమయానికి కావలసిన ధాన్యము, ఆహారము అంత సమృద్ధిగా ఆ దేశానికి దేవుడు పంపిస్తాడు. అలాగే మన జీవితాల్లో కూడా మనం చాలాసార్లు దేవుడు ఇచ్చేయగలుగుతాడనే ఒక ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు చేయలేదంటూ ఏం లేదు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, అసాధ్యమైంది కూడా సాధ్యంగా చేసేది మన దేవుడు. మరి ఈ రోజున అసాధ్యం వెంట మనం పరుగులెడుతూ ఉంటుంటే మనం ఏం చేయక్కర్లేదు. దేవుని సన్నిధిలో కాసేపు కూర్చుని కనిపెట్టి ప్రార్థించి ఆయన వాక్యం ధ్యానిస్తే మొదటగా మనకు నెమ్మది వస్తుంది. తర్వాతే మనం ఏదైతే జరగాలని మన జీవితంలో అనుకుంటున్నామో దేవుడు దాన్ని ఆయన తగిన సమయంలో జరిగిస్తాడు. ఆమేన్.